అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కృష్ణాది అవతారములో 751 నుండి 788 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. అచలహ, దుర్యోధనాది దుర్మార్గులచే కదల్పశక్యము కానివాడు. చలహ, పాండవులకై తాను చేసిన ప్రతిజ్ఞ నుండి చలించిపోయినవాడు. అమాని, ఆశ్రితుల యందుండే పక్షపాతం చేత అహంకారం ఇంత కూడా లేకుండా సారథ్యము దూత కృత్యములను అంగీకరించిన వాడు, అందుకు లజ్జపడని వాడు. భక్తులను ఉద్ధరించుటకై నీచమైన వరాహము మొదలగు రూపములను ధరించుటకు కూడా లజ్జపడని వాడు. మానదహ, గౌరవమునిచ్చినవాడు. అర్జునునకు మహారథికుడని, ఉగ్రసేనునకు సార్వభౌముడని గొప్ప గౌరవమును సంపాదించి ఇచ్చినవాడు. మాన్యః, గౌరవముగా తల ఉంచువాడు. వారికి సారథిగా నుండుట మొదలగునవి తనకు గౌరవమనే తలచువాడు. లోకస్వామి, సకల లోక నాయకుడు. త్రిలోకధృత్, ముల్లోకములను ధరించువాడు. సుమేధాః, మంచి తలంపు కలవాడు. మేధజః, దేవకీదేవి యాగఫలితముగా అవతరించినవాడు. ధన్యః, దేవకి యందు జనించుట అను ధనము నొందినవాడు. సత్యమేధాః, గోపాలురు వసుదేవుడు మున్నగు వారి యందు స్నేహము నటనగా కాక సత్యమైన బుద్ధితో కలిసిమెలిసి ఉన్నవాడు. గోవర్ధన పర్వతము నెత్తిన సందర్భములో వారందరూ వీడు మన వంశంలో వాడేనా అని అనుమానపడినప్పుడు అహం వో బాంధవో జాతః, నేను మీ బంధువునే సుమండి అని చెప్పి నటన కాదనిన వాడు. ధరాధరః, ఇంద్రుని కుంభవర్షము నుండి రేపల్లను రక్షించుటకు గోవర్ధన పర్వతము నెత్తి ధరించినవాడు. తేజోవృషః, తేజస్సును వర్షించువాడు. ద్యుతిధరః, బాలుడైన దేవేంద్రుని కూడా జయించినంతటి అతి మానుష దివ్యశక్తి కలవాడు. సర్వశస్త్రభృతాంబరః, అస్త్రధారులలో శ్రేష్ఠుడు. నరక జరాసంధాదులతో యుద్ధము చేసినప్పుడు ఇది నిరూపితము. ప్రగ్రహః, భక్తులకు తన వచనానుసారం స్వాధీనము గావించుకొనువాడు. విగ్రహః, తన సారథ్య విశేషము చేతనే శత్రువులను నిరసించినవాడు. వ్యగ్రహ, తొందరపడువాడు. అర్జునుని శత్రువుల నశింపచేయు సమయమున యుద్ధమందు ఆలస్యమునకు మిక్కిలి ఓర్వనివాడు. నైకశృంగః, అనేక విధములుగా శత్రువులను బాధించు సామర్థ్యము కలవాడు. గదాగ్రజః, వసుదేవుని భార్యలలో సునామ అనే ఒక ఆమె ఉన్నది. ఆమె కుమారుడు గదుడు, ఆయనకు అన్న ఈయన. చతుర్మూర్తి, యదుకులమున అవతరించిన నలుగురు ఆయనే. బలరాముడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వాసుదేవుని అన్న బలరాముడు, కుమారుడు ప్రద్యుమ్నుడు, మనుమడు అనిరుద్ధుడు. చతుర్బాహు, దేవకీదేవి గర్భమందు జన్మించిన సమయములో వ్యూహంలో ఎలా చతుర్భుజుడో అలాగే అవతరించినవాడు. చతుర్వ్యూహ, వాసుదేవ సంకర్షణులను ప్రద్యుమ్న అనిరుద్ధ పేరుగల 4 వ్యూహములు కలవాడు. చతుర్గతి, ఇంద్రపదము, బ్రహ్మపదము, కైవల్యము, మోక్షము అను 4 విధములగు గతులను ఉపాసకుల తారతమ్యమును అనుసరించి ఇచ్చువాడు. చతురాత్మ, మనకి 4 అవస్థలుంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ, తురీయ అవస్థ. ఈ 4ంటిలోనూ 4 రూపములలో ప్రవేశించేవాడు. చతుర్భావః, లోకస్పృహ, శాస్త్ర ప్రదానము, రక్షణ, సంహారము అను 4 ప్రయోజనములు కలవాడు. చతుర్వేదవిత్, 4 వేదములు చదివిన వారికి కూడా స్వల్పముగానే ఎరుంగ తగినవాడు. ఏకపాత్, అంశావతారముగా అవతరించినవాడు. సమావర్తః, మరల అవతరించుచుండెడివాడు. నివృత్తాత్మ, అవాప్త సమస్త కాముడగుటచే జగద్వ్యాపారములందు అపేక్ష లేనివాడు. దుర్జయః, దేవ మనుష్యాదులెవ్వరి చేతను జయింపశక్యము కానివాడు. దురతిక్రమః, ఎట్టి వారి చేతనైనను అతిక్రమింపశక్యము కానివాడు.
దుర్లభః ఇంద్రియ జయము లేని వారిచే పొందసఖ్యము కానివాడు. దుర్గమః ఎట్టి వారి చేతను దగ్గరింపసఖ్యము కానివాడు. దుర్గః ఎట్టి వారి చేత కూడా ప్రవేశించుట దుఃఖమైన వాడు అనగా ప్రవేశింపసఖ్యము కానివాడు అని అర్థం. దురావాసః తన పాదారవింద వాసము దుర్లభముగా కలవాడు. దురారిహ దుర్మార్గమున ప్రవేశించియుండు వారిని అనేక ఉపాయములచే నశింపచేయువాడు. శుభాంగః వీడు మిక్కిలి విశ్వసింపదగిన వాడని మోహింపచేసేంతటి అందమైన దివ్యమంగళ విగ్రహం కలవాడు. ఇంతటితో కృష్ణాది అవతారముల నామముల అర్థములు పూర్తి అయినవి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామముల అర్థములు తెలుసుకుందాం.